ఆయన రాసిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం చాలా ఖచ్చితమైన వివరణ ఉంటుంది. ఆయన మాట్లాడుతూ చెబుతున్నాడు చూడండి, 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. 3000 మంది ఎలా చేర్చబడ్డారు? ఒక పామరుడు పండితులకు అందని సంగతులు మాట్లాడాడు. ఎవరా పామరుడు? పేతురు. ఆ పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిన తర్వాత మారిన వారి సంఖ్య 3000 మంది. 3000 మంది మారిన తర్వాత సంఘంలోనికి చేర్చబడి, అంటే అప్పటికే సంఘము ఉంది. అప్పటికున్న సంఘము సంఖ్య ఎంత? 120 మంది. 120 మందికి 3000 మంది కలిశారట. ఆ 3000 మంది ఒక్క ప్రసంగానికి మారిపోయారట. నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, 3000 మంది మన ప్రసంగానికి వద్దు కానీ కనీసం 3 మార్చగలిగే ప్రసంగాలు మనం చెప్పగలుగుతాం. ఆ తీవ్రత మనకు రావాలి. ఆ వాక్య పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి రావాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు అందరికీ కావాలి. ఆయన అందరికీ అడుగువానికి పరిశుద్ధాత్మను ధారాళముగా అనుగ్రహించువాలి. అందుకే ఆయన ఇల్లులు గూర్చి అడగమనలేదు, భూములు గూర్చి అడగమనలేదు, ఉద్యోగాల గూర్చి పెళ్ళిళ్ళు గూర్చి అడగమనలేదు. ఆయన అడగమన్నది పరిశుద్ధాత్మను గూర్చి అడగమన్నాడు. అడిగిన ప్రతి ఒక్కనికి పరిశుద్ధాత్మని ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహింపబడిన వారిలో పేతురు. ఆయన మాట్లాడిన మాటలకి ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఇప్పుడు సంఘము సంఖ్య ఎంత? 3120 మంది. ఈ 3120 మంది పెరిగిన తర్వాత ఆ పబ్లిక్ యొక్క వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి అంచనా వేయండి. ఇప్పుడు గట్టిగా ఉంటే మనం ఎంతమంది ఉంటాము? 200 లోపు ఉంటాయి. ఇక్కడే ఈ ఆవరణలో కాస్త పెద్ద చేసి 3000 మంది ఉంటే ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. హడావుడుగా తిరుగుతారు, కంగారుగా ఉంటారు. పబ్లిక్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 3000 మంది అందరికి ఒకేసారి భోజనాలు. 3000 మందికి ఒకేసారి భోజనాలు పెడితే ఏమవుద్ది చెప్ప? గొడవ అవుతుంది. గొడవలు అవుతాయా? అవ్వవా? కరెక్ట్గా గొడవలు ఎక్కడైనా అవ్వకపోయినా గొడవలు ఖచ్చితంగా ఎక్కడవుతాయి చెప్ప? అది. అందుకే పెద్దలు తెలుసు అన్నారో తెలియక అన్నారో నాకు తెలియదు, కానీ ఒక మాట అంటాను, మంది ఎక్కువైతే అది మామూలు పలసగా అవ్వలేదట, చాలా పలసగా అయిపోయింది. 120 మంది ఉన్నప్పుడు ఏ గొడవలు లేవు. సంఘం పెరిగేసరికి గొడవలు వచ్చేసాయి. మనుషులు పెరిగితే ప్రమాదం అంటే చాలా ప్రమాదం. అది అర్థమైన వారు ఎవరైనా అనుకుంటారో, దేవా ఈ ముక్కుతూ మూలుగుతూ 4 చాలు ప్రభు, అలా నీ సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటారు. చాలా మంది తలకాయలు లెక్కెట్టుకునే వాళ్ళు అనుకుంటారు, ఏమని చెప్పినా ఇంకా జనం పెరిగితే లేదు. ఆ తలకాయలు నీకు తలనొప్పి తెచ్చేస్తాయి. ఇక తలకాయలు పెరిగితే తలనొప్పి ఎక్కువ. అలానే అనుభవిస్తున్నాను. తలకాయలు చాలా ప్రమాదం. పబ్లిక్లో పెరిగినా, పబ్లిక్ మన వెనకాల పరిగెట్టిన ప్రమాదం. ఎందుకంటే పొగుడే నోరులే ఒకరోజు గొడవ ఆడడానికి కూడా రాడు. అప్పుడు పూర్వం నరమాంస భక్షకులు ఉండేవారట. నెలకోసారి లెక్కెట్టుకునేవారట. ఏంటో తెలుసా? ఎన్ని తలకాయలు తిన్నామా? 1 2 3 70 తలకాయలు తిన్నాం ఈ నెలలో అనుకునేవారు. ఇప్పుడు కూడా ఎలా లెక్కెట్టుకుంటున్నారు తెలుసా? సంఘానికి 7 తలకాయలు వచ్చినాయి అని లెక్కెట్టుకుంటున్నారు. అది మంచి విధానం కాదు. మనకి దేవుడు మనల్ని నమ్మి పరిధిని విస్తరింప చేయాలి తప్ప, మనల్ని నమ్మి దేవుడు సేవలో విస్తరించి వాడుకోవాలి తప్ప, కావాలని మనం విస్తరించాలని ఏదన్నా చేసామనుకోండి, అది మనకి మనశ్శాంతి లేని విధానాలు నిర్వహిస్తాం. ఇది కావాలని విస్తరించింది కాదు, దేవుని సంఘమే. పేతురు యొక్క ప్రసంగానికి పరిశుద్ధాత్ముడు తోడయ్యాడు గనకే అంతమంది సంఘం వచ్చారు. ఇప్పుడు అంతమంది సంఘం వచ్చి నిలబడిన తర్వాత
సాతానుగాడు వాళ్ళ మధ్యకి వచ్చాడు. సాతానుగాడు గురి అంటే చెప్పండి, ఎక్కడ పని ఉంటే అక్కడ తెస్టేసి కూర్చుంటాడు. ఆడు పచ్చన కాపురంలో చిచ్చెట్టే రకం ఏదేను వనంలోనే నిప్పెట్టేశాడు. ఏదేను వనంలోనే పాడు చేశాడు. వాడిక్కడ ఉన్నాడు అనడానికి గుర్తు ఏంటి చెప్పండి, ఎక్కడ గొడవలు పెరుగుతున్నాయో, ఎక్కడ విధి విధానాలు దెబ్బతింటున్నాయో అక్కడ ఖచ్చితంగా సాతానుగాడు ఆ పని మీద కన్నేస్తాడు అని అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే ఆ కన్నేసాడు, వేసిన తర్వాత వేల మంది పెరిగిపోయిన తర్వాత ఒకరోజు భోజనాల దగ్గర గొడవ వచ్చిందంట. చూడండి, జస్ట్ వినండి, ఒక మంచి సందర్భంలోకి వెళదాం. 6వ అధ్యాయం మొదటి వచనం. 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిరి. ఒక మాట అడుగుతాను చెప్పండి, గొడవ ఎక్కడొచ్చినా చెప్పుకోవడానికి బాగుంటుందేమో కానీ గొడవ ఎక్కడొచ్చిందట? ఎక్కడొచ్చింది? భోజనాల దగ్గర గొడవ వచ్చేసింది. ఎక్కడొచ్చినా బాగుండు, పోయి పోయి గొడవ భోజనాల దగ్గర ఏంటి? ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి అడుగుతారు, గొడవ ఎక్కడొచ్చిందండి? సాంబార్ దగ్గర వచ్చిందండి గొడవ. ఎక్కడొచ్చిందండి? మాంసం కూర దగ్గర వచ్చిందండి గొడవ. భోజనాల దగ్గర గొడవ పెట్టి చెప్పుకోవడానికి సిగ్గు. పైగా అపోస్తులు నడిపిస్తున్న కాలంలోనే అపోస్తుల సంఘంలోనే గొడవ వచ్చింది. నా బాధ ప్రశ్న ఏంటంటే, అపోస్తులు నడిపిస్తేనే భోజనాల దగ్గర గొడవ వస్తే చెప్పండి, మనం అపోస్తులంత కెపాసిటీ ఉన్న వాళ్ళం, మన మధ్య కూడా పొసకని పరిస్థితులు వస్తాయి. మన మధ్య కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు వస్తే ఏమవుద్దో తెలుసా? దేవుని కృప దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. సంఘం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి గొడవని సంఘానికి ముడిపెట్టి, ప్రతి దానికి పార్టీ ఫీలింగ్లు తెచ్చి, ప్రతి దానికి సంఘాన్ని సీలికలు చేసే పరిస్థితి గుంపులు గుంపులుగా ప్రజలు కానీ సంఘంలో ఎవరైనా తయారయ్యారో, దేవుడు నిజంగా నేను చెప్తున్నాను, వారికున్న కృపను దూరం చేసేస్తారు. అక్కడ జరిగింది అదే. వారు చేస్తున్న పని చూడండి, గొడవ వచ్చింది. భోజనాల దగ్గర గొడవ వచ్చిన తర్వాత నువ్వు నేను భోజనాల దగ్గర గొడవ వస్తే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఇప్పుడు మనమే ఉన్నామండి 3000 మంది సంఘం మీద, మనం పెద్దలుగా ఉన్నాం. భోజనాల దగ్గర గొడవ వచ్చిందంటే ఏం చేస్తాం? ఇంకొకరిని మార్చేసి ఇంకొకరిని పెడతాం. ఇంకా విచిత్రమైన నిర్ణయం చెప్తాం. ఏం చెప్పనా, భోజనాల దగ్గర గొడవ వస్తుంది, ఇంకో 10 మందిని పెంచండి అంటాం. ఎందుకంటే వడ్డించడం సరిపోతలేదు కదా. ఇంకొంతమంది ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలు ఏంటి చెప్పనా, రేపు ఎవడు వడ్డించకండి అబ్బాయిలు, మేము వడ్డిస్తాం. అపోస్తులు మనలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పనా, అసలు గొడవలు రావడానికి కారణం వడ్డించేవాడు ఎవడో తేడాగా ఉన్నాడు అన్న. అంతే కదండి. మాట బాగుంటే చెప్పండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. వడ్డించోళ్ళు మంచోళ్ళు కాకపోతే చెప్పండి గొడవలు అవుతాయి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి, వడ్డించోళ్ళు అనుకుంటున్నాను. ఆ వడ్డించే వాళ్ళు అంటే వాళ్ళ తాలూకులకు ఒకలా వడ్డించారట. కానీ ఇలాంటివన్నీ భోజనాల్లో కనబడితే చూసారు ఎప్పుడైనా? ఒక ఆవిడ సేవకులకి జాగ్రత్తగా భోజనాలు ఇట్టమ్మా అంటే పెరిగి దాచేసింది ఆవిడ. మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? చాలా మందికి వడ్డింపు పెత్తనాలు ఇస్తామా, కూర దాచేస్తారండి, సాంబార్ దాచేస్తారు. మరి వచ్చిన వాళ్ళకి ఏం పెడతారు? వాళ్ళ దాలీగోలు ఎవరైనా వస్తే పెడతారు. ఇలాంటి యాసాలు ఎక్కడున్నా గొడవలు జరిగాయి. ఆది సంఘంలోనే జరిగాయి. వాళ్ళు దాచేశారనో ఏదేదో చేశారని అంటలేదు, కానీ అక్కడ చిన్న సూపు అయితే వచ్చింది. మన వారిని అంటే మన ప్రాంతీయులను ఒకలా చూడాలి, బయట వాళ్ళని ఒకలా చూడాలని ఈ వ్యత్యాసం ఎప్పుడైతే వచ్చిందో అక్కడే దెబ్బతినేసింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘంలో బయట ఉంటాయండి నా వాళ్ళు, నా కుటుంబం, మా వంశం, మా తాలూకులు, మా బీరకాయ పీసులు, ఇవన్నీ బయట ఉంటాయి. సంఘంలో అలా ఉండకూడదు. సంఘంలో మనం అందరం ఒకటే. ఇక్కడ ఎవరు తినినా అందరూ తృప్తిగా ఉండాలి, ఎవరు తినకపోయినా అందరూ ఆకలితో ఉండాలి. సంఘం అనగానే దేవుని శరీరం, అంతే.
ఆయన శరీరం గుండా మనం కలిసి ఉండాలి. మనలో ఐక్యత లేనప్పుడు పరిశుద్ధాత్ముడు వేరొక కదిలిపోయి వేరొక ప్రాంతాన్ని నిలబెట్టారు. 7 సభ్యుల్ని నిలబెట్టిన తర్వాత అందులో బలంగా వాడబడుతున్న స్టెఫెన్ని చంపేశారు అనతి కాలంలో. ఎప్పుడైతే స్టెఫెన్ని చంపేశారో చంపేసిన తర్వాత సంఘము చెదిరిపోయి, ఒక విచిత్రమైన మాట అర్థమవుద్ది, జాగ్రత్తగా వినండి. ఒక కథలోకి వెళ్దాం. అలా నడుస్తూ నడుస్తూ ఆయన చంపేసిన తర్వాత 11వ అధ్యాయంకి వచ్చేసరికి సౌండ్ మారిపోతుంది. 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకియా ప్రదేశముల వరకు సంచరించి రాగుదాం. ఒక మాట అడుగుతాను, చెప్పండి. స్టెఫెను చనిపోయిన తర్వాత 8వ అధ్యాయం జరిగింది. 8వ అధ్యాయం తర్వాత 9వ అధ్యాయం వచ్చింది. 9వ అధ్యాయంలో భయంకరమైన కఠినుడు ఎవరో తెలుసు మనకి. సౌలు అనే వ్యక్తి గవర్నమెంట్ తరపున పత్రాలు తీసుకుని బయలుదేరాడు సంఘాన్ని చంపడా. ఇది ఎప్పుడైతే జరుగుతుందో సంఘము స్థానికంగా చెదిరిపోయింది. చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారట? వారు పట్టల చేత పెట్టుకుని, గుండెల నిండా భయాన్ని పట్టుకుని ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన వారి పని చేయడానికి స్థలాలు, ఉండడానికి ఇల్లు, గుడారాలు దొరకలేనప్పుడు అవసరాలన్నీ పక్కన పెట్టి ఒక పని చేశారట. సువార్త చెప్పారు. నేను ఒక మాట అడుగుతా, చెప్పండి. వాళ్ళు ఎందుకు చెదిరిపోయారంటే కారణం ఒకే ఒక్కటి, కలిసి ఉండి గొడవలు పెట్టుకుంటున్నారు. నా మాట మీకు అర్థమవుతుందో లేదు? కలిసి ఉండి గొడవలు పెట్టుకుంటున్నారు. గొడవలు పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? కలిసి ఉండి గొడవలు పెట్టుకుంటే 2 మొట్టికాయలు వేసి అందరినీ దూరం చేస్తాడు. స్టెఫెను సావుని దేవుడు ఎందుకు అంగీకరించాడు? ఒక విధముగా స్టెఫెను యొక్క మరణం రాబోతున్న పౌలు మీద ప్రభావం చూపించి, మరొక విధంగా ఏం జరిగిందో తెలుసా? ఇలాంటి అరకొరగా గొడవలు పెట్టుకునే మనుషులు పెంబేలెత్తిపోయి చెదిరిపోయారు. దేవుడు ఒక శ్రమను అనుమతించాడంటే దాని వెనకాల చాలా పాఠాలు నేర్పిస్తాడు. ఒకటి, చెదిరిపోయారు. 2, స్టెఫెను లాంటి వ్యక్తి, పౌలు లాంటి వ్యక్తి మీద ప్రభావాన్ని చూపించారు. వెళ్ళిపోయిన వారు పట్టల చేత పెట్టుకుని కూలి నాలి చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటున్న వారు కూలి మాత్రమే చేసుకోకుండా, పనులు మాత్రమే చేసుకోకుండా, ఇన్ని సంవత్సరాలు పేతురు, యాకోబు, యోహాను లాంటి వారు చెప్పిన వాక్యాలు ఉన్నాయి చూసారా? ఆ అర్థమైన వాక్యాన్ని అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా వచ్చిన వాళ్ళకి చెబుతున్నారు. ఎప్పుడైతే వారు విన్న వాక్యం ఇన్ని వారాలు లేదా ప్రతిరోజు అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం ఏదైతే నేర్చుకున్నారో వెళ్ళి కూలీనాలు చేసుకున్న వారు చెబుతున్నారు. అలా చిన్న చిన్నగా చెబుతున్నప్పుడు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మొట్టమొదటిగా మనం యూదులకు తప్ప ఇంకెవరికి చెప్పదు. ఎందుకు యూదులకే చెబుదాం, మిగిలిన వారికి ఎందుకు వద్దంటే ఆల్రెడీ ఒక ప్రాబ్లం జరిగింది, స్టెఫెను చంపేశారు. మరొక ప్రాబ్లం జరుగుతుంది, మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం, ఇప్పుడు అన్యులకి మనం చెప్పడం ప్రారంభిస్తే ఇప్పుడు అన్యులు మన మీద కూడా, ఇప్పుడు కొత్త ప్రాంతం ఇప్పుడు వచ్చి ఇంకా అన్యులకి ఎవరికి చెప్పలేదు సువార్త. పేతురు తప్ప, కర్నేలు ఇంటికి తప్ప సంఘం అధికారికంగా ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఈ టైంలో బయటికి వెళ్ళి చెబితే ప్రాబ్లమ్స్ వచ్చే, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయని, పైగా వాళ్ళకు యూదులకే పిలుపు ఉందన్నట్టుగా వాళ్ళు చేసిన పని ఏంటంటే యూదులకు మాత్రమే చెబుదాం, మెల్లమెల్లగా తర్వాత చూద్దాం అనుకున్నారు. కానీ దేవుడు ఒక గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి తలంచితే దేవుడు ఇంకొకటి తలంచుతాడు. వీరు యూదులకు మాత్రమే చెప్పాలనుకున్నారు, యూదులకు చెప్పారు. యూదులకి చెప్పిన తర్వాత యూదులకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పకూడదు అనుకుంటే ఫెనీకే, కుప్రా, అంతియొకియా ప్రాంతాల వరకు సంచరించి కూలీ నాలి చేస్తూ, కూలి పనులు చేసుకుంటూ పట్ట చేత పట్టుకున్న వీరు మెల్లమెల్లగా వాక్యాలు చెబుతుంటే 1, 2, 3, 4 అలా జాయిన్ అవుతున్నారు. సంఘం బాగా వినాలి, నా బాధ మీకు అర్థమవుతుందో లేదో. 3000 మంది చిల్లరతో ఉన్న సంఘం, 3120 మంది కలిసి ఉన్న సంఘము ఒక్కసారి ఇచ్చిన కృపను ఎప్పుడైతే నిలబెట్టుకోలేకపోయారో దేవుడు ఆ శ్రమ చేత చెదరగొట్టేశాడు. ఎప్పుడైతే చెదరగొట్టబడ్డారో, అపోస్తులు తప్ప మిగిలిన వారందరూ ఎప్పుడైతే చెదరగొట్టబడ్డారో
చెదిరిపోయిన వారు వచ్చి ఆయా ప్రాంతాలలో కూలి పనులు చేసుకుంటూ కొత్తగా వచ్చిన యూదులు దేవుణ్ణి ఎరిగిన వారికి ఈ వాక్యాలు చెప్తుంటే అరే భలే ఉందరా అని వింటున్నారట. ఆ వాక్యాలు బాగున్నాయని చెప్పి అసలు వాక్యమే తెలియని కురేనీయులు, కుప్రీలు, గ్రీకులు కూడా వచ్చి మేము కూడా మీరు ఏదో చెబుతున్నారు వింటామని కూర్చున్నారు. వాళ్ళు చెప్పాలనుకున్నది ఎవరికి? యూదులకి మాత్రమే చెప్పాలనుకున్నారు. కానీ వాక్యం ఎవరికి వెళుతుంది? అన్యులకి కూడా వెళుతుంది. కురేనీయులకి, కుప్రీలకి, గ్రీసు దేశం మాట్లాడుచున్న వారికి కూడా ఈ వాక్యం వెళ్ళేసరికి ప్రభు అయిన యేసు వారు గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉన్నది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. స్వచ్ఛమైన సంఘం ఎలా ప్రారంభమవుతుందో తెలుసా? మనకిచ్చిన కృపను మనం నిలబెట్టుకోకపోతే రేపొద్దున దేవుడు కొత్త సంఘాన్ని ఎలా కడతాడో తెలుసా? కూలి పనులు చేసుకునే వాళ్ళతో కట్టించేస్తాడు. సంఘము స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది? అసలు వారు సంఘాన్ని కట్టాలనుకోలేదు. వారి యూదులకి ఏదో సువార్త, తెలిసిన సువార్త చెప్పాలనుకున్నారు. ఇప్పుడు సువార్త ఎలా వెళ్ళిపోతుందంటే మెల్లమెల్లగా వాక్యము వెళ్ళిపోయి ఇప్పుడు అన్యులు చేర్చబడి, యూదులు చేర్చబడి అనేకులు రోజు రోజుకి విస్తరించేసరికి గుప్పుమని వార్త అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోయిందట. అయ్యా మీకు అర్జెంటుగా ఒక వార్త చెప్పాలి. ఇదిగో చిన్నగా చెదిరిపోయిన వారు, అక్కడికి వెళ్ళి కూలీనాలి చేసుకుంటున్న వారు, పట్టు చేత పట్టుకున్న వారు వాక్యాలు చెబుతుంటే కొత్త వాళ్ళందరూ చేర్చబడ్డారు. ఇప్పుడు అక్కడ పెద్ద సంఘం అయిపోయింది. ఎక్కడా అని అడిగారు. అంతియోకియా. ఎక్కడట? అంతియోకియా. మీకు బైబిల్ మీద అవగాహన ఉంటే ఒక మాట చెప్తాను. 11వ అధ్యాయం వరకు యెరూషలేము సంఘం అని చదువుకునే మనం 11వ అధ్యాయం తర్వాత చదువుకునే పేరేంటి చెప్పనా? అంతియోకియా సంఘం. సౌండ్ మారిపోయింది. అక్కడున్న ఆ పేరు ఈ సంఘం వైపుకి ఎందుకు తిరిగింది? ఇచ్చిన కృపను నిలబెట్టుకోకుండా గొడవలు పెట్టుకుంటున్నారు కనుక దేవుడు తర్వాత ఎతికిన సంఘం పేరేంటో తెలుసా? అంతియోకియా ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘం, దేవుని సంఘం. మరలా ఇప్పుడు కొత్త సంఘం ఉద్భవిస్తుంది. అది ఎలా ప్రారంభమైంది? 12 మంది అపోస్తులు కట్టిన ఆ సంఘానికి ధీటైన ఒక సంఘం రాబోతుంది. ఆ సంఘమే కూలి పనులు చేసుకుని కట్టేవారి సంఘం. అసలు వాళ్ళు అనుకోలేదు ఇక్కడ ఒక సంఘం వస్తుందని, అది సంఘంగా అవుతుందని. ఇప్పుడు మేము మాట్లాడుతున్న మాటలు ఇంతమంది పోగొడతారని కూడా అనుకోలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు చెప్పాలనుకున్నారు తప్ప సంఘాన్ని కట్టాలని అనుకోలేదు. ఇంకో మాట నేను చెప్తున్నాను. వారం ఇక్కడికి వచ్చి మరలా మీరింటికి వెళ్ళి మరలా వారమే వచ్చేయడం సంఘం అనిపించుకోదు. మీరింటికి పోయిన తర్వాత సోమవారం నుండి శనివారం వరకు మీరు ఆదివారం నాడు విన్న వాక్యాన్ని చెప్పాలి. చెబుతాం మనం? వాక్యం ఒకటే చెప్పం, సోదంతా చెప్తాం. సోమవారం నుండి శనివారం వరకు చెబితే వస్తారంటే వస్తారు. ఇదిగో ఈ 11వ అధ్యాయంలో అపోస్తులు చెబితే రాలా, ఎవరో పెద్దోళ్ళు చెబితే రాలా. మరి చెబుతున్నది ఎవరు? కూలి పనులు చేసుకున్నవారు. వారికి తెలిసిన 4 వాక్యాలు చెబితే గ్రీకు పండితులు మారిపోయారట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏం పండితులను మార్చమని సంఘం బైబిల్ చెప్పట్లేదు. మీ ఇంట్లో మారని మొండి బకాయిలు ఉన్నాయి, వాళ్ళని మార్చండి. మీ ఈదుల్లో మారని వంకర మనుషులు ఉన్నారు, వాళ్ళని మార్చండి. అదేంటండి మేము మార్చగలమంటే నీ తెలివితేటలతో, నీ మాటలతో మార్చలేవు. వాక్యం చెబితే మారుతారు. మాకు వాక్యం ఏమొచ్చంటే మరి వారం వచ్చి ఏమి వింటున్నావు? చిన్నంచా పెద్దంచా అని చెప్పుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి స్థలం ఎంత, సెంట్ ఎంత అని మాట్లాడుకుంటున్నారు మగాళ్ళందరూ వచ్చి. వారం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం చెప్తున్నారు? మీ అయ్యగారు చెప్పినది, మీ స్థానిక దైవజనుడు చెప్పినది విని మీరు ఇంటికి వెళ్ళి మీ అల్లమ్మ పుల్లమ్మ ఎదురింటోళ్ళతో వాక్యము చెప్పాలి. ఈరోజు మా అయ్యగారు ఈ వాక్యం చెప్పారు. దేవుని వాక్యం ఎలా ఉంది? ఇదిగో మనం నోరిచ్చి ఎవరి మీద పడకూడదట. కోపం వస్తే సూర్యుడు అస్తమించే లోపు తగ్గిపోవాలట. దేవుడు మన పక్షమున వ్యాజ్యం ఆడతాడట. ఇలాంటి విలువైన మాటలు నేను సంఘానికి నేర్చుకుని, అందుకే నన్ను ఎవరు ఏమన్నా నేను ఏం అనడం లేదన్నా ఆ మోరల్ నువ్వు చెప్పాలి. చెప్తామా? పైగా ఏం చెప్తాం చెప్పనా? ఒకటే చెప్తాం.
పాస్టర్ గారు ఉండిపోయారు కాబట్టి వదిలేహేనా అంటాం. అదే ఏం చేద్దు, వాక్యము చెప్పాలి, ఇంటికి వెళ్ళి వాక్యము చెప్పాలి. వీరు వెళ్ళారు, చెప్పారు. ప్రభు హస్తము వారికి తోడై ఉన్నది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. నేను ఎప్పుడు నమ్మే మాట అండి, ఈ బైబిల్ మీద ప్రమాణం చేయకూడదు, ఈ బైబిల్ని పట్టుకుని నేను చెప్తున్నాను. దేవుని హస్తం మనకు తోడుంటే ప్రజల్ని పిలవాల్సిన అవసరం లేదు. చెప్పండి, వాళ్ళే వస్తారు. మరో మాట చెప్పనా, నేను ఆకర్షిస్తే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు అన్నప్పుడు మనం ఎన్ని తీయటి మాటలు చెప్పినా ఎవడు రాడు. ఈ మధ్యకాలంలో సేవ మారిపోయింది. చాలా మంది అనుకుంటున్నారు జనాలు మా వెనకాల తిరిగేయాలంటే ఆడు తప్పు, ఈడు తప్పు, లాడు తప్పు, ఈడు తప్పు అంట. వాళ్ళు వచ్చే వాళ్ళందరూ తప్పులు ఎదుగుతారు, నిన్ను కూడా ఎదుగుతారు ఒకరోజు, గుర్తెట్టుకో. అలా తప్పు ఎలా తప్పు అంటే అది పోగేసుకోవడం, అది సరి అయిన విధానం కాదు. సంఘానికి సభ్యులు ఎలా వస్తారయ్య అంటే ఆయన హస్తము మనకు తోడుండాలి, ఆయన సహాయం మనకు ఉండాలి. ఉంటే అంటే దేవుని హస్తము తోడుంటే అరణ్యములో కేకేసిన, మిడతలు తినే ఆహారము తిన్నా, ఒంటి మీద సరి అయిన బట్ట లేకపోయినా, తోలి బట్ట కట్టుకున్న మన దగ్గర దేవుని సహాయం ఉంటే పబ్లిక్ అక్కడ అడవిలోకైనా వస్తుంది, అది ఈ మేడగదుల్లోకైనా వస్తుంది, ఆ పూరు గుడిసుల్లోకి వస్తుంది, ఈ బరకాల మీదకి వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం ఏదో చెప్పుకుంటూ వస్తారు. మనం చెప్పుకుంటే రారండి. మన మంచోళ్ళమనో, మా కులం ఇదనో, మేము ఫలానానో, మన ఫలానా అని మన టెస్ట్ మనీలు చెబితే పబ్లిక్ రారు. దేవుని హస్తము తోడుండాలి, దేవుని సహాయం ఉండాలి, వాక్యము చెప్పే దేవుని నడిపింపు ఉండాలి. అది ఉంటే వస్తారు. వచ్చారు, రోజు రోజుకి పెరిగిపోయారు. అనేకులు ప్రభు తట్టు తిరిగిన తర్వాత వారిని గూర్చిన సమాచారం ఎరుసలో ఉన్న సంఘపు వారు విని ఒక పెద్ద మనిషిని అక్కడికి పంపించారు. ఎవరన్నారట? అపోస్తులు విని 12 మంది పెద్దోళ్ళకి వెళ్ళింది వార్త. ఇదిగో ఫలానా దిక్కున కూలీ నాలు చేసుకుంటున్న వారు సంఘాన్ని కట్టారంటయ్యా, సంఘం ఇప్పుడు ఊపందుకుంది, అక్కడ నాయకుడు కావాలి. నాయకుడిని పంపించనని చెప్పినప్పుడు పెద్దలు ఏమన్నారట? అక్కడికి మంచి వ్యక్తి బర్నబా లాంటి వాడు వెళ్ళాలన్నారట. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? ఈ తరం అయితే ఏం చేద్దరు చెప్పనా? అందరు కదలు అనుకోందరు. ఎవడో చెప్పి కట్టారా సంఘాన్ని అన్నాడు. అంటామనవా? ఎవడరా ఈదిలో నిన్ను సంఘం పెట్టమన్నదే అంటామనవా? ఖచ్చితంగా అంటాం. అపోస్తులు వ్యూకి మన వ్యూకి తేడా ఏంటి చెప్పనా? ఒకప్పుడు ఎవరైనా మారితే ఫలానా వారు మారని ఆనందపడేవారు. ఇప్పుడు ఎవరైనా మారితే ఆనందపడలేదు, ఏ సంఘానికి వెళ్తున్నారు అన్నాడు. తప్పు కదండి. ఎక్కడికి వెళ్ళినా మారారు. మారితే చాలు, మనకి మారాలి. మారితే ఆనందపడే రోజులు పోయాయి. మనుషులు మన దగ్గరకు వస్తున్నారు లేదని లెక్కలు వేసుకుంటున్నారు. మనం లెక్కలు వేసుకున్నంత కారణం లెక్క పెరగదండి. మన పని మనం చేసుకుంటూ పోతే లెక్కలు తారుమారైపోతాయి అంతే. దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. మనం చేయాల్సింది ఒకటే, ఆయన అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. అపోస్తులు నిర్ణయం తీసుకున్నారు, బర్నబాని పంపించాలి అంతియోకేకి అన్నారు. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించిన. వచ్చిన తర్వాత బాగా వినాలి, బర్నబా వచ్చిన తర్వాత ఏం చేశాడట? ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించును. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరి. ఒక మాట్లాడుతాను చెప్పండి. ఎంతమంది పెరిగిపోయి ఇప్పుడు యెరూషలేములో సంఖ్య లేదు, ఇప్పుడు ఎక్కడ సంఖ్య ఉంది? అంతియోకియలో సంఖ్య ఉంది. ఎంత సంఖ్య అంటే ఇప్పుడు మెయింటైన్ చేసే ఒక లీడర్ లేకపోతే నడిపింపు ఆగిపోయేలా ఉందన్నంత పెద్ద సంఖ్య ఉంది. అక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది. ఇప్పుడు ఇక్కడ పెరిగిన తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత సంఘంలో ఏమైందట? సంఖ్య పెరిగింది. నీకు అర్థమవుతుందో లేదో? ఈయన పెద్దరికం ఎంత బాగుందో చూడండి. ఈయన వచ్చిన తర్వాత ఇంకా పెరిగారు. నేను ఒక మాట్లాడుతాను చెప్పాను. మనమే కనుక ఒక సంఘం మనకు అప్పగించి అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు పెరుగుతారా తగ్గుతారా చెప్పాలి. ఇప్పుడు పచ్చకున్న సంఘానికి మనలాంటి పంపించారు అనుకోండి, ఏం చేస్తాం?
ఏం చేద్దాం? చెప్పాలి. మనకు ఎవరైతే అప్పగించారు మళ్ళీ ఏడాది తిరిగి వచ్చేసరికి సగం మంది ఉండరు. ఏ నేను సంఘానికి వెళ్ళాను చాలా క్రితం, పేరు అడగండి. 3 రోజుల మీటింగు. కొంతమంది ఒక రోజు వచ్చారు, కొంతమంది ఒక రోజు వచ్చారు. వచ్చిన తర్వాత నేను అడిగాను, ఇదేంటన్నా నిన్న వచ్చిన వాళ్ళు ఈ రోజు రాలేదు, ఈ రోజు వచ్చిన వాళ్ళు మరి రేపు వస్తారు లేదు డౌట్. ఏంటి గుంపులు వస్తున్నారంటే ఆయన అదిరిపోయి ఆన్సర్ ఇచ్చాడు నాకు. నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఇవాళ వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు అన్న. ఆహా, మరి ప్రతిపక్షాలు ఎప్పుడు వస్తాయని అడిగి చూసారా? అంటే కనీసం రంపు రాజకీయాలు కూడా ఈయన అరికట్టలేకపోతున్నాడంటే ఇప్పుడు సంఘం పెంచాడా తగ్గించాడా చెప్ప. బర్నబా అంటాడు కాదు, బర్నబా అంటే ఉత్తమ పురుషుడు, పరిశుద్ధాత్మతో నిండుకున్న సత్పురుషుడు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా పెరిగాయి, తగ్గలేదు. నువ్వు 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 మనందరం సువార్తను గురించి మాట్లాడినప్పుడు మనం సంఘంలోకి వెళ్ళిన తర్వాత విశ్వాసగా నువ్వు వస్తే ఇంకో 4 పెరగాలి. సేవకుడిగా నేను వస్తే ఇంకో 4 పెరగాలి. అది నువ్వైనా నేనైనా విశ్వాసగా నువ్వు వస్తే నీతో పాటు 4 రావాలి. నువ్వు వచ్చినందుకు 4 పోకూడదు. నాతో పాటు నేను వచ్చిన తర్వాత 4 పెరగాలి తప్ప నన్ను బట్టి ఎవరు బయటకు పోకూడదు. మనం ఎలా ఉండాలి అంటే వాక్యము మాట్లాడితే ప్రజలు ఉంటారు. బర్నబా వచ్చాడు, మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలేంటి? వచ్చిన వెంటనే నెలకి ఎంత తీస్తున్నారని అడిగాడా? అడగలేదు. ఆయన వచ్చిన వెంటనే వాక్యం ఎరిగిన భక్తులు కనుక వారు అడిగిన వచ్చిన వెంటనే ఆయన ఎత్తుకున్న ప్రసంగం ఏంటో తెలుసా? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలి. హెచ్చరిక ఏమి లేవిక, ఏం చెప్పలేదు. ఎలా స్టార్ట్ చేశారు, ఎంతమంది వచ్చారు, వీళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వీళ్ళ గోత్రాలు ఏంటి, వీళ్ళదే కులం, ఇలాంటివి అడగడా? ఏం అడగలేదు ఆయన చెప్పింది దానిలో ఒకటే. ఇలా పబ్లిక్ కూర్చున్నారు, ఆయన పబ్లిక్కి చెప్పాడు, మీరు భక్తిగా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ప్రభువుని స్థిర హృదయం అని ఎందుకు అంటున్నాడు? ఇలా స్థిర హృదయాలు లేవు గనకే పారిపోయి ఎక్కడి వరకు వచ్చేసరి. ఇంకా అలా చేయకండి. అక్కడి నుండి ఇక్కడ వరకు వచ్చారు, ఇంకెక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తాను ప్లాన్ చేయకండి. స్థిరముగా ఉండండి. కొడతారు, చంపుతారు, ఏదైనా చేస్తారు, కానీ ప్రభువుని ఎరగనని మాత్రం అనకండి. నిలబడండి, స్థిరముగా ఉండండి. ఆ మాట మీద నిలబడి ఎప్పుడైతే మీరుంటారో దేవుని హస్తం మీకు ఇంకనూ తోడై ఉంటుందని వారిని హెచ్చరించేసరికి పబ్లిక్ ఇంకా పెరిగిపోయారట. ఇప్పుడు బాగా వినండి, ఆయన వచ్చేసరికి జనం ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇంకా పెరిగిపోయారు. అప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎవరికి? బర్నబా. ఏమన్నాడు? అపోస్తులు నన్ను పంపించారు, ఇంకా ఈ ప్రజలను నడిపించాలంటే ఇంకొక నాయకుడు కావాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నాయకుడు ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన వెంటనే ఆయనకు ఒక థాట్, ఆయన ఒక ఆలోచనలో ఒక వ్యక్తి తలుక్కుమని మెరిచాడు. ఆయనే సౌలు. వెంటనే ఆ ఆలోచన వచ్చిన వెంటనే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి, అతడు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని, సౌల్ని ఎత్తుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చింది. అడుగుతున్నాను, తార్సుకి ఎందుకు వెళ్ళిపోయాడు పౌలు? తార్సుకి ఎందుకు వెళ్ళిపోయాడు? వాళ్ళ ఊరే ఊరు తార్సే. వాళ్ళ సొంతూరు ఏ ఊరండి? తార్స్ అనే పదానికి నల్ల మేకల ఉనికి పొట్టు అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే నల్ల మేకల ఎంటుకలు ఉంటాయి చూసారా, ఆ ఎంటుకలతో ఆ రోజుల్లో రగ్గులు తయారు చేసేవారట. అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. ఆ ఊర్లో మంచి మంచి నైపుణ్యత ఉంది, స్టడీ ఉంది. ఆ రోజుల్లోనే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, బాగా చదువుకునే వ్యక్తులు ఉన్నారు. అక్కడ పౌలు ఉన్నాడు, ఆడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బర్నబా ఆలోచించాడు, ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకంటే ఆ వచ్చిన మనిషి మామూలు మనిషి కాదు. ఏ మనిషి? సౌలు. ఆయన మారాడు. ఆయన మారిన తర్వాత ఆయన మారానని ఆ సంఘం దగ్గరకు వచ్చి చెబుతున్నాడు. ఎవరూ నమ్మలేకపోయారు, ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే ఆయన గారు చేసిన ఘనకార్యాలన్నీ కాదు, ఎవరు? చంపాడు, చంపడానికి సమ్మతించాడు, నిలబడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మీద పరోక్షంగా కూడా మర్డర్ కేసులు రన్ అవుతున్నాయి. కాకపోతే ఆయన అన్నిటినీ
దాటుకుని ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రభు యొక్క పిలుపుతో మారిపోయిన ఆయన ఇప్పుడు నిలబడి అడుగుతున్నాడు, నేను మారానని చెబితే 9:26 వచ్చేసరికి ఏం జరుగుతుంది చూడండి. అతను యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకుంటే యత్నము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడారు. ఎవరికి ఎందుకు భయపడ్డారు? బావుగారు అలాంటి వాళ్ళు. ఎవరు? సౌలు గారు. స్త్రీలను లేదు, పురుషులను లేదు, ప్రతి ఒక్కరిని ఈడ్చుకొడతాడు. అరే స్త్రీలను గౌరవించాలిగా అంటే స్త్రీలా అంటాడట. ఎవరు? అంతగా ఆయనే మతానికి అడ్డు వస్తున్నారంటే పిల్ల జల్ల స్త్రీ పురుషులని ఏమీ చూడడం, ఎంత అగత్యానికైన వాడు కడతాడు. అలాంటి ఆయన మారాడు. ఇప్పుడు ఆయన రికార్డ్స్ చూస్తుంటే ఈయన మారాడంటే ఎవరు నమ్మలేకపోతాం. నువ్వు మారడం ఏంటి, ఇదో కొత్త ముసుకేసుకుని వచ్చి ఉంటాడు అనుకుంటున్నారు. అంతే కదండి. ఇప్పుడు నిన్న మొన్న నలుగురిని చంపేసినప్పుడు వచ్చి సాక్ష్యం చెప్తే మైకేమండి అంటే ఏమంటామండి? ప్రార్థన చేసి తర్వాత ఇస్తానే అంటాం. నిన్న మొన్న నలుగురు నరికేసిన ఇక్కడికి వచ్చి ఈరోజు మారిపోయినండి నాకు మైకేమంటే సాక్ష్యం చెప్తా అంటే ఏమంటాం? పాస్టర్ గారితో గొడవ ఉందనుకున్నాడు, ఏమంటాం చెప్పండి? నమ్మలేం. సడన్గా వ్యక్తులు మారంటే నమ్మలేం. అపోస్తులే కాదు, శిష్యులు కూడా ఎవ్వరు నమ్మలేకపోతున్నారు. ఆ టైంలో ఒక బ్రదర్ వచ్చారట, ఆయన పేరు బర్నబా. అంటే బర్నబాకు ఉండే మనసు ఏంటి చెప్పనా? ఎదుటోడు ఏం చెబుతున్నాడో గెస్ చేయగలడండి. ఆ వరం ఉంది ఎవరికి? దాన్ని కృపావరాల్లో దానికి ఉన్న పేరేంటి చెప్పనా? వివేచన వరం. ఎదుటోడు ఏం చెబుతున్నాడో వింటాడు. అది నిజమో అబద్ధమో అంచనేస్తాడు. మనము ఎదుటోడు ఏం చెబుతాడు నిజమో అనవసరం, మనకు అనవసరం. మనకు నచ్చితే చెప్పండి తీసేసుకుంటాం అంతే. అది నిజమా అబద్ధమా మనకు అనవసరం, మనం నచ్చింది తీసుకుంటాం. ఆడు పులి కనబడిందంటే మనకు తోక కనబడింది అంటాం. అంతే కదండి. అదిగో రాత్రి అక్కడ పులి వచ్చిందని, అవును మా బాత్రూమ్ పక్కనే 2 అడుగులు ఉన్నాయి అంటాం. అదో రకం. బర్నబా నీలాంటి నాలాంటి కాదు, ఎదుటోడు చెప్తున్నాడు నిజమా అబద్ధం అంచనేస్తాడు. ఆ నిజమా అబద్ధం అంచనేసుకున్నాడు. ఎంత మంచోడు చెప్పనా? బ్రదర్, నిన్నెవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నా. భుజాల మీద చెయ్యేసి బర్నబా అన్నాడట, నిన్నెవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాడు, నీ గురించి అపోస్తులకు నేను చెప్తాను అన్నాడట. తీసుకెళ్ళాడు, నిలబెట్టాడు. పెద్దవారికి పేతురు, యాకోబు, యోహాను లాంటి వారికి వివరించి 12 మంది వింటుండగా చూపిస్తూ అందరికీ వివరించాడు. ఇదిగో అతనికి ప్రభు త్రోవలో కనిపించాడన్నది నిజము, అతనితో మాట్లాడాడన్నది నిజము, దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించాడన్నది నిజము. ఇవన్నీ నిజము. నేను ఈయన పక్షము సాక్ష్యం చెప్తున్నాను. ఈయన మారాడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు చెప్పండి? బర్నబా ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చారో ఈయన వలన సంఘానికి ప్రాబ్లం వచ్చింది. ఈయన ఇక్కడ ఉన్నాడని ఎప్పుడైతే తెలిసిందో స్థానికులు తిరగబడేసరికి సహోదరులందరూ కలిసి ఆలోచించి, బాబు తర్వాత ఎప్పుడో చేద్దాం కానీ సువార్త జాగ్రత్తగా 11:25 అంతటా అతడు సౌలుని ఎతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయుకి తోడుకొని వచ్చునంటే వాడికి పదం చెప్పండి. లాక్కొస్తే గాని రాని అక్కడ ప్రవర్తన కనబడుతున్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? ఆయనకి ఎక్కడో ఇబ్బంది అనిపించిందేమో. ఇంకో మాట చెప్పనా? తోడుకొని అంటే రా బ్రదర్ ఏమీ కాదని లాక్కుని రావాల్సి వస్తుందంటే బహుశా ఆయనకి మరొక విధానం కూడా ఉండుంటుంది. ఎందుకు చెప్పనా? ఒకరు వేసిన పునాది మీద చెప్పండి, ఈయన కట్టడు. ఆయన విజన్ అది. అంతకు రానట్టున్నాడో మరి ఎందుకు రానట్టున్నాడో ఏం జరిగిందో తెలియదు. మోటివేషన్ చేస్తే కానీ రానన్నాడట. మొత్తం మీద వచ్చాడు. నేను అడుగుతున్నాను, నువ్వు నేనైతే తీసుకొస్తావా? ఇప్పుడు మీ పాస్టర్ గారు మంచిది కాబట్టి నన్ను తీసుకొచ్చాడు, మీ దైవజనులు మంచోళ్ళు కాబట్టి మమ్మల్ని పిలుస్తున్నారు. కొంతమంది పిలుస్తారు అనుకుంటున్నారా? కొంతమంది పిలవరు. ఎందుకు చెప్పనా? పిలిస్తే చెప్పండి, అయ్యో లెక్కలు ఉంటాయి అని చెప్పకూడదు కానీ పిలవరు. కొన్నిసార్లు చూడండి, అప్పుడప్పుడు చూడండి, మీరు గమనించండి. ఒక వ్యక్తి వాక్యం చెప్తుంటే కొంతమంది సేవకులు వినరు. నాకు ఈ టీంలో నచ్చిన విధానం ఏంటి చెప్పిన వాళ్ళకన్నా నేను చిన్నోనండి, కానీ నేను వాక్యం చెప్తుంటే వాళ్ళు వింటారు. నాకు చాలా ముచ్చటేస్తుంటుంది.
వాళ్ళు చెప్పిన నేనే నాలు, నేను చెప్పిన వాళ్ళు. ఎందుకంటే ఎవరిని ఎవరు పరిశుద్ధాత్ముడు ఎలా వాడుకుంటాడో తెలియదు. బర్నబాలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పనా, నాకన్నా బాగా పౌలు చెబుతాడని గుర్తించాడట. అంతమంది ప్రజలు ఆయన్ని బాగా గుర్తించి ఇప్పుడు అపోస్తులున్న ఇంతమందిని పంపితే ఆయన అజీమాయిషీ చేయడానికి పోయి పౌల్ని పిలుచుకుని వచ్చి, బ్రదర్ నాకన్నా నువ్వు బాగా చెప్తావు, నువ్వు చెప్పని ఆయన పక్కకు జరిగి నిలబెట్టి చెప్పమన్నాడట. బర్నబాకున్న మంచి ఉద్దేశం ఏంటి చెప్పిన, ఎవరు చెప్పారన్నది కాదు, సంఘము బాగుపడాలని కోరుకున్నాడు. ఎవరు చెప్పారన్నది కాదు, సంఘము బాగుపడాలి. ఈరోజు సంఘము ఉద్యమంతో నింపబడడానికి ఈరోజు నిర్ణయాలు తీసుకునే సేవకులు కరువైపోయారు. ఈరోజు నిర్ణయాలు తీసుకుని సంఘాన్ని రేపాలి. అది ఈ బోధకుడు చెబితే మారుతారా, ఈ బోధకుడు చెబితే మారుతారా, ఎవరి ద్వారా చెప్పించాలి, సంఘాన్ని ఉద్యమంలో నడిపించాలని మంచి నిర్ణయాలు తీసుకునే బోధకులు ఎక్కడున్నారు చెప్పండి. బర్నబా తీసుకున్నాడు, రమ్మన్నాడు, మాట్లాడాడు. ఈయన మాట్లాడుతుంటే ఇంకనూ పబ్లిక్లో ఉద్యమం పెరిగిపోయింది. నేను మాట్లాడుతాను చెప్పండి. నాకు ఎవరైనా ప్రైజ్ లాడ్ అని చెప్పి నాతో సెల్ఫీలు దిగుతున్నప్పుడు ఇంకొకటి నేను పరిచయం చేసినోడు వచ్చిన తర్వాత ఆడితో సెల్ఫీలు నన్ను పక్కకి ఎండారు అనుకో, నేను ఏం చేస్తాను చెప్పండి. ఆడికి లాస్ట్ సెల్ఫీ ఒకటి ఎత్తాను, ఎత్తేమో. ఇప్పుడు నేను తీసుకొచ్చి నేను పరిచయం చేసిన వ్యక్తిని ఇప్పుడు నన్ను పక్కనెట్టి ఆ వ్యక్తితో ఫోటోలు దిగి, ఆ వ్యక్తితో ఆటోగ్రాఫ్లు తీసుకుని, ఆ వ్యక్తితో ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకోండి, పక్కన నేను ఏం చేస్తాను చెప్పండి. బాగా పెరిగిందిరా నీకు ఈ మధ్య, చెప్తాను, కంగారు పడక అనుకుంటా. అనుకోమా? ఖచ్చితంగా అనుకుంటా. అది మనిషికి ఉన్న దరిద్రపు లక్షణం. కానీ బర్నబా ఎలా అంటాడు చెప్పనా, ఇక్కడ ఎవరో ఘనముగా వాడబడినది సంఘ క్షేమాభివృద్ధికి మంచిది అనుకున్నాడు, సంఘం బాగుపడడానికి మంచిది అనుకున్నాడు. అందుకే స్వార్థం లేని వ్యక్తి కనుక అపోస్తులు నువ్వే ఎక్కడ కాపరు అంటే, నేనే కాదు ఇంకొక కాపరు అవసరం అనుకుని తీసుకొచ్చి. మరో మాట చెప్పనా, అసలు అపోస్తులు తిరగేసి అడిగితే ఈయన దగ్గర ఆన్సర్ ఉందండి. మేము నిన్ను పంపితే నువ్వెళ్ళు ఇంకో వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చావా అని అడిగితే ఈయన ఏం చెప్తాడండి? ఆయన ఏమంటాడు చెప్పనా, నన్ను అడగడని చెప్తాడు. ఎందుకో చెప్పనా, అపోస్తులకి బర్నబా అంటే అంత నమ్మకం. ఆయన ఊరకే ఏ పని చేయడు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు బెరుసు కొట్టవు, ఆయన మంచి ఉద్దేశాలతో ఉంటాడని అంత నమ్మకం అపోస్తులకు ఉంది కనుకే ఈయన ఎప్పుడు ఒక్క మాట కూడా అడగలేదు. చెప్పారు, తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి సంవత్సరం అంతయు ఉండి బహుజనులకు వాక్యము బోధించరు గనక మొట్టమొదటి అంత్యోక్యలోని శిష్యులు క్రైస్తవులు అనబడరు. మీకు స్టోరీ ఎలా అర్థమైందో నాకు తెలియదు కానీ 3000 మంది 6000 మందితో కిక్కిరిసిపోయిన సంఘం పనికిమాలిన గొడవలు పెట్టుకునేసరికి చెదిరిపోయారు. ఆ గొడవలు పెట్టుకుని చెదిరిపోయిన వారు అక్కడికక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ వాక్యం చెబుతున్నారు. అక్కడ వాక్యం చెబుతుంటే ఇప్పుడు యెరూషలేము సంఘం అని గొప్పగా చెప్పుకునే సంఘం పేరు పోయి ఇప్పుడు కూలి పనులు చేసుకున్న వారు కట్టిన సంఘము చెప్పండి పెద్ద అంత్యోక్య సంఘం అయిపోయిందట. సరే, ఎలా ఉండే విధానాలు ఎలా మారిపోయినాయి. ఇప్పుడు మారిపోవడమే కాదు, అప్పటి వరకు శిష్యులు అని చదువుకున్న ఒక విచిత్రమైన పేరు ఇప్పుడు కొత్త పేరు తెర మీదకి వచ్చిందట. ఆ కొత్త పేరేంటి చెప్పండి? క్రైస్తవులు. ఆ పేరు ఎవరు తీసుకొచ్చారయ్యా అని అడిగితే కూలి పనితో సంఘాలు కట్టిన వాళ్ళు తీసుకొచ్చేసారట. విచిత్రం చెప్పనా, వాళ్ళిద్దరూ కలిసి ఏడాది వాక్యము బోధిస్తే ఆ ఊరు ప్రజలు అక్కడున్న ఆ గుంపుకి ఏమని పేరెట్టారు? క్రైస్తవులు. మరలో ఒక మాట అడుగుతున్నాను, వారు కలిసి ఏడాది బోధిస్తే ఏం మారిందట చెప్పాలి. వారిద్దరూ కలిసి ఏడాది లేదా ఏడాదిన్నర బోధిస్తే ఏం మారింది? ఒక ఊరు మారిపోయిందట. ఏం మారింది? ఒక ఊరు. నేను అడుగుతున్నాను, ఒకరు కాదు, ఇద్దరం కాదు, ఇంతమంది మనం కలిసి ఇన్ని సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటున్న ఎవరు మారదాలి చెప్పండి? ఊరు మారదు. ఊరు వద్దు కానీ చెప్పండి, మన ఇల్లు మారిందా? మీ భర్త మారాడా? మీ భార్య మారిందా? అడుగుతాను. మనం కలిసి ఇద్దరు కలిస్తే ఊరిని మార్చేశారు.
ఈ 200 300 మంది మనం కలిసిన ఇంకా మన కుటుంబాల్లో ఉన్న వారిని ఎందుకు మార్చలేకపోతున్నాం? ఎందుకు చెప్పనా? మనం చెప్పం, నోరిప్పి వాక్యం చెప్పం, అన్నీ చెబుతాం, ఇంటికి పోయిన తర్వాత వాక్యం చెప్పం. మనం ఇక్కడ విన్న వాక్యాన్ని ఆ గడపల దాటి ఆ మెట్టులు దిగేసరికి సోదు కబుర్లు మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఎదురింటి వారితో కానీ మనం ఏమీ మాట్లాడలేదు కనుకే మన చుట్టూ ఉన్నవారు కూడా ఎవరు మారట్లేదు. ఇంతమంది కలిసామే, ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఎంతమందిని మార్చాలి చెప్పండి? మార్చాలి. ఏడాది పెరుగుతుందంటే కొత్త మనుషుల సంఖ్య సంఘంలో కనబడాలి. కనబడలేదంటే పాస్టర్ గారి ప్రాబ్లం కాదు, నేను చెప్తున్నాను, వింటున్న వారిలోనే ప్రాబ్లం. ఆయన మీకు చెప్తున్నాడు, మీరున్న చుట్టూ ఉన్న వారికి మీరు చెప్పాలి. ఆయన దేవుని పక్షాన ఆయన పని ఆయన నెరవేరిస్తే మీ పని మీరు చేయాలి. మనం అనుకుంటాం మన పని ఒకటే, మనకున్న వరం ఒకటే అనుకుంటాం, ఈయనే వరం అనుకుంటాం. కృపావరాల్లో వరం లేదు తెలుసా? కృపావరాల్లో ఈయనే వరం లేదు. అర్థమవుతుంది. కృపావరాల్లో మనకు కావలసిన వాడిని చెప్పాలి. ఏదో ఒక వరం ఉంది, ఆ వరాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుని వాక్యం కలిసి చెప్పాలి. చెప్పిన తర్వాత ఏడాదిలో ఆ ఏరియా నుంచి సౌండ్ మారిపోయింది. క్రైస్తవులు నాకు విచిత్రంగా ఉండే మాటలేంటి చెప్పనా? ఆ దినముల్లో ప్రవక్తలు యెరూషలేము నుండి, అసలు ఆ మాట మీకు ఎలా ఉందో తెలియదు కానీ బైబిల్ చదువులకు చాలా విచిత్రంగా ఉంటుందండి. ప్రవక్తలు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారట? అసలు అంతకు ముందు ఏమని చదువుకునేవాళ్ళు? యెరూషలేముకి వెళ్ళేవారని చదువుకునే. ఇప్పుడు యెరూషలేము నుండి అంతియోకి. ఇదే విచిత్రం. ఒక కూలి పనులు చేసుకునేవారు ప్రవక్తల భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించినప్పుడు శిష్యులలో ప్రతి వాడు తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం చేయుటకు నిశ్చయించుకొనిరి. అలాగు చేసి బర్నబా, సౌలు అని వారి పెద్దల చేత వారి యొద్దకి పంపించారు. చాలా విచిత్రమైన మాటలు అండి. ఎంత విచిత్రమైన మాటలు చెప్పినా, పొట్ట చేత పట్టుకుని డొక్కాడోలు చేత పట్టుకుని కూలి పనులు చేసుకుంటున్న వారు పెద్ద సంఘం అయిపోవడమే కాదు, ఎంత ఎత్తుకెదిగారో తెలుసా? రాబోతున్న కరువుని ఎదుర్కోవడానికి ఈ స్థానిక సంఘాన్ని పోషించడమే కాదట, చుట్టుపక్కల ఉన్న సంఘాలను పోషించడానికి కూడా సందా పోగేసేసారట. చూసారా? నేను అడుగుతున్నాను, ఈరోజు చుట్టుపక్కల సంఘాల సహాయం వద్దు కానీ చెప్పండి, కనీసం మీ స్థానిక సంఘానికి మీ గుప్పులు నిప్పుతున్నారా? మీ స్థానిక సంఘంలో ఉన్న లోటుపాట్లు గుర్తెరుగుతున్నారా? రాబోతున్న కరువుని ముందే అంచనేసి కూలి పనులు చేసుకునే వీరు కూలీనాలి పరిస్థితులు ఎదగడమే కాదు, స్థానిక సంఘాన్ని విస్తరింప చేయడమే కాదు, ప్రవక్తలను రప్పించడమే కాదు, రాబోతున్న ప్రపంచాన్ని కొతుపబోతున్న భారీ కరువు కాటకాన్ని కూడా ఎదుర్కోవడానికి ఆర్థిక పరమైన నిలవలు పోగేసేసారట వాళ్ళు. ఎంత విచిత్రంగా అండి. పైగా ఏంటి చెప్పనా, వాళ్ళ సందా ఇచ్చి అన్నారట, సౌలుని బర్నబాని ఇచ్చి వారి నమ్మకంగా పెద్దల యొద్దకు పంపించారు. పెద్దలంటే ఎవరు? 12 మంది అపోస్తులు. పెద్దల యొద్దకు పంపించారు. ఎక్కడదయ్యే ఈ సందా అని అడిగితే పెద్దలకు ఆశ్చర్యపోయే మాట్లాడి చెప్పిన, మొన్నే కదా మీరు వెళ్ళారంటే, మొన్నే వెళ్ళాను సార్, మొన్న 1.5 క్రితమేగా ఇలా జరిగిందని చెప్పారు. మొన్నే జరిగింది సార్. అప్పుడే ఇంత రిజల్టా? ఆ రిజల్టే కాదు, దాదాపు అదే కాలమందు అక్కడ పైన మంటలు జరుగుతున్నాయి. యాకోబుని చంపేశారు. 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంకా విచిత్రమైన మాటలు ఉన్నాయి. అంతియొకయలో ఉన్న సంఘము బర్నబా, నిగేరు అనబడిన, నిగేరు అంటే తెలుసా? నీగ్రోస్. ఎవరట? నీగ్రోస్ అంటే తెలుసుగా, బాగా నల్లగా భూమధ్య రేఖ మధ్యన ఉంటారు చూసారా? వాళ్ళు పళ్ళు తెల్లగా బాగా నల్లగా వాళ్ళు నీగ్రోస్. అంతంత ఎత్తుంటారు. వాళ్ళు కళ్ళు పళ్ళు తప్ప ఇంకేం కనబడు. నిజంగానే అదే ఆఫ్రికా ప్రాంతాలు ఉన్నాయిగా నీగ్రోస్. అంతియొక సంఘంలో ఎక్కడి నుంచి వచ్చారంటే తెలుసా?
మధ్య ఆఫ్రికా ప్రాంతాల నుంచి కూడా వచ్చేసారు. ఎన్ని జాతులు ఉన్నాయండి ఇందులో. ఎన్ని జాతులు చెప్పిన, ఫినేకే, కొప్రా, అంత్యోకియా, కురే, కుప్రీయులు, గ్రీకులు, ఇప్పుడు నెగ్రోస్. ఇంకా కూలి పనులు చేసుకునే ఈ చిన్ని సంఘం ఇంకా ఎంతకెత్తుకెదిగిందో చూడండి. కురేనీయుడు, లూకి అయిన చతుర్థాధిపతి అయిన ఏరేతో కూడా పెంచబడిన మనయేను. అదే లూకియా తెలుసుగా, లూకా అంటే లూకా గారు. ఆ తర్వాత ఇంకెవరున్నారు? వైద్యులు ఉన్నారు. ఇంకెవరున్నారు? తర్వాత ఇంకెవరున్నారు? గవర్నర్ ఫ్యామిలీ మెంబర్ అయిన మనయేనున్నాడట. నేను అడుగుతున్నాను, మన సంఘంలో గవర్నర్ ఫ్యామిలీ ఎవరున్నారా? గవర్నర్ ఫ్యామిలీ ఉంది కానీ అడుగుతున్నాను, పంచాయతీ ప్రెసిడెంట్ కూడా సంబంధించిన వాళ్ళు ఎవరైనా సంఘానికి వస్తున్నారా? అవ్వాలి, వస్తా. కూలీ నాలి, మరలా చెప్తున్నాను, కూలీ నాలి చేసుకున్నవారు జాతులను మార్చారు, నీగ్రోస్ని మార్చారు, డాక్టర్లతో సహవాసం చేస్తున్నారు. ఇంకా ఎంత ఎత్తుకెదిగారంటే గవర్నర్ కుటుంబంలో ఉన్న వారిని కూడా తమ సంఘానికి ఆహ్వానించారు. సౌలను, ప్రవక్తలు, బోధకులు, ఇప్పుడు కిక్కిరిసిపోయిందట సంఘం. ప్రవక్తలు ఉన్నారట, బోధకులు ఉన్నారట, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారట, రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు ఉన్నారట, వింత వింత తెగల మనుషులు ఉన్నారట. ఒకప్పుడు చిన్నగా ప్రారంభమైన ఈ సంఘం సెలబ్రిటీ సంఘం అయిపోయి నింపబడిపోయిందట. ఎలా ఉండే సంఘం ఎలా మారిపోయిందండి. ముగిస్తాను ఇక. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేసుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలుచుకొని పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడని వారితో చెప్పిన. ఒక మాట అడుగుతాను, చెప్పండి. 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏం చదువుకున్నాం? భోజనాల వల్ల గొడవలు వచ్చేసాయని చదువుకున్నాం. ఈ సంఘం 13వ అధ్యాయంలో ఏం చదువుకుంటున్నాం? భోజనాలు లేవని చదువుకుంటున్నాం, గొడవలేదు అక్కడ. మీకు అర్థమైందో లేదో? అక్కడ భోజనాల వల్ల గొడవ, ఇక్కడ భోజనాలు కాదు, చెప్పండి, ఉపవాసాలు. ఈ సంఘం ఇంతగా వర్ధిల్లడానికి కారణం ఏంటి చెప్పనా? ఉపవాసాలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు. అక్కడ అపోస్తులు బాగున్నారు, మిగిలిన వారు చెప్పండి వాళ్ళు చేసిన పరిచర్యకి చెప్పండి లేని జాతీయ గొడవలు పెట్టుకున్నారు. అక్కడ భోజనాల దగ్గర గొడవ పెట్టుకున్నారు, ఇక్కడ ఉపవాసాలతో ప్రార్థనలతో గోజాడుతున్నారు. పరిశుద్ధాత్మ వారి మీద బలంగా పనిచేసి అన్నాడట, నేను బర్నబాను సౌలుని పని కొరకు నాకు ప్రత్యేకపరచడని వారితో చెప్పినప్పుడు అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. ఎలా ఎదిగిపోయారు చూసారా? అలా నాయకులు వచ్చారు, సంఘం ఎదిగిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు చాలిక. ఇప్పుడు ఈ ఇద్దరిని మరో ప్రాంతానికి నేను తీసుకెళ్తున్నాను పరిశుద్ధాత్ముడు చెప్తే, అయ్యో లేకపోతే ఎలా అంటే మాకు నడిపింపు ఉండదని అనలేదట. వాళ్ళు ఎంత ఎదిగిపోయారు చెప్పినా, ఒకప్పుడు విన్నాము, ఒకప్పుడు మెల్లగా చెప్పాము, ఇప్పుడు బోధకుల స్థాయికి మేము వచ్చాము. ఇప్పుడు మాకు బోధకులు లేకపోయినా మేము సంఘాన్ని నడిపించగలమంత ఎత్తుకెదిగి వాళ్ళు అన్నారట పరిశుద్ధాత్మతో, ప్రభువా వీరిని తీసుకెళ్ళవని మాకు లోటేమీ లేదు, ఇదిగో మేమే ప్రార్థన చేసే చేతులుంచి వీరిని పంపిస్తున్నామని నాయకుల్ని పంపించి తర్వాత నాయకుల్ని రెడీ చేసేసిందట. కొత్త నాయకులు రెడీగా ఉన్నారు అక్కడ. అక్కడి నుంచి మీరు చూడండి, పౌలు మిషనరీ ప్రయాణం మీరు ఎప్పుడు చదువుకున్నా పౌలు మిషనరీ ప్రయాణం ప్రారంభ స్థలమే ఏముంటుంది తెలుసా? అంతియోకియా. ఆయన మరలా తిరిగి ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటాడు తెలుసా? అంతియోకియా. ఆయన సేవ ప్రారంభించింది, సేవ కొలిసేది, సేవను చూడడానికి వెళ్తున్నాడు. ఎక్కడి వరకు అంటే ఆయన కొలత ఎక్కడి వరకు పెడతాడు తెలుసా? అంతియోకియా. ఎంత ఎత్తుకెదిగిందంటే, కాబట్టి పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే వారు సెలేకకి వచ్చి అక్కడ వాడ ఎక్కి కొప్రాకు వెళ్ళరు. ఎక్కడెక్కడైతే మరలా గొడవలు చేయడం మరలా వెనకాల కట్టుకుంటూ వస్తున్నారు. చూసారు ఎలా ఉండే సంఘం ఎలా ఎదిగిపోయిందండి. చిన్న సంఘము పక్కన మాటలు చెప్పడం ప్రారంభించారు. ఇదేదో మంచి మాటలు చెప్తున్నారు, ఇంకో నలుగురు కూర్చున్నారు. ఆ నలుగురు 400 అయ్యారు, 400 మంది అయ్యారు, 1000 మంది నిండిపోయారు. చివరికి ఎంత ఎత్తుగా చెప్పినా ఖండాలు దాటేసేంత సంఘం అయిపోయింది. కొత్త జాతులను కూడా అందులో తీసుకొచ్చేసారు.
గవర్నర్స్ని కూడా అందులోకి తీసుకొచ్చారు. చివరికి ఎంత ఎత్తుకు ఎదిగిపోయారు చెప్పిన, ప్రవక్తలు కూడా ఆ సంఘాన్ని చూడాలన్నంత ఎత్తుకు ఎదిగిపోయారు. పలానా ఊర్లో పలానా సంఘం ఉంది, ఎప్పటికైనా సరే ఆ సంఘంలో వాక్యం చెప్పాలని ఆ ప్రవక్తలు తహతహలాడారట. మీరు ఎంత ఎత్తుకు ఎదగాలి చెప్పిన, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎప్పుడో ఏదో ఒకసారి దయాకర్ గారి సంఘానికి వెళ్ళాలి అనిపించాలి. బోధకులు అనిపిస్తుందా? అనిపించట్లేదా? మీ సంఘానికి వచ్చిన తర్వాత ఒక బోధకుడు ఎక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత చెప్పాల్సిన సాక్ష్యం, మరలా మీ దగ్గరికి రావాలని పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు బ్రదర్ అనిపించాలి. మరలా మీ దగ్గరికి రావాలని ఉంది బ్రదర్ అనిపించాలి. అనిపిస్తుందా మనకి? అనిపించట్లేదు అనుకోండి, నేను చెప్తున్నాను, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కొన్ని సంఘాలకు వెళ్తే అనిపించదు. ఎందుకు చెప్పినా, అలా అదో రకమైన లుక్ ఇస్తారు మనకి చెప్పే బోధకుడికి. ఏడు ఇంకా ముగించవేటని ఆ లుక్కి అర్థం. ఆ బోధకుడు ఏమనుకోండి చెప్పండి, సర్లేండి ఇంకోసారి వచ్చినప్పుడు అనుకుంటాడు. వాక్యం ఈరోజు ఆసక్తిగా వినే సంఘస్థులు ఉన్నారండి. మీరు వాక్యం ఎదిగితే అని అడుగుతున్నాను, మంచి సేవకులు మరలా మరలా మన దగ్గరికి రావాలి. మరలా మరలా మన దగ్గర రావాలి. మనమే కాదు, మన చుట్టూ కొత్త కొత్త వ్యక్తులు మన సంఘంలో పెంపొందింపు చేయాలి. అందుకే అంత్యోక్యను చూసి నేర్చుకుందాం. అంత్యోక్యను చూసి ఒక విచిత్రమైన సంగతి నేర్చుకుందాం. మనకి ఎన్ని బెదురులున్నా, ఎన్ని బాధలున్నా, మన అయిన వారిని, మనకు కావలసిన వారిని మన కళ్ళ ముందే కత్తుల చేత నరికేసిన ఒక్కట మాత్రం మానకూడదు. అదేంటి చెప్పండి? వాక్యము చెప్పాలి. స్టెఫను చంపేశారు, భయపడిపోయారు. వాళ్ళకి భయం ఏమీ లేదంటలే, భయం ఉంది వాళ్ళకి. వాళ్ళకి భయం ఉన్నా ఏం మానలేదు చెప్పండి? వాక్యం చెప్పడం మానలేదు. వారి కడుపులకి ఆహారం దొరకకపోయినా ఏం మానలేదు చెప్పండి? వాక్యం చెప్పడం మానలేదు. వారికి నిలువురమైన గుడారాలు దొరకకపోయినా ఏం చెప్పడం మానలేదు చెప్పండి? వాక్యం. వారి పరిస్థితులు ఎలా ఉన్నా వాక్యం చెప్పడం మానలేదు. మనం కూడా నేర్చుకోవాల్సినది, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన వ్యక్తులు చనిపోయినా, మనకు ఆకలి దప్పులు ఎక్కువైపోయినా, మనకు తెలిసిన వాక్యాన్ని చెప్పకుండా మనం ఉండకూడదు. చెప్పాలి. అది మన పొరుగింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి, మన ఇంట్లో బయట వారికి, మనం ఎక్కడ కూలి పని చేస్తున్నాం, ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం, అక్కడ నోరిప్పి వాక్యాన్ని చెప్పాలి. ఎవరిని ఎలా మార్చేస్తుందో మనకి తెలియదు. ఆ వాక్యం ఎంతమందిని రిజల్ట్ తీసుకొస్తుందో తెలియదు. నలుగురితో ప్రారంభమైన వాక్యము 4000 మందితో కడితే మనకు తెలియదు. ఈరోజు మీరు ఎంతమంది ఉన్నారు? నోరిప్పు రేపు నుండి చెప్పడం మొదలు పెట్టండి. రేపు పొద్దున ఏడాది తర్వాత మీరు చూడండి ఆ వాక్యం ఎలా తీసుకొచ్చింది అంటే మీరు విచిత్రమైన సాక్ష్యాలు వింటారు. ఆ సాక్ష్యం ఏంటి చెప్పిన, పలానా రోజు పలానా వారు నాకు ఆ మాట చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఆ రోజు నుంచి సంఘానికి వస్తున్నాను, నా బతుకు మారిందని వాక్యం అంటారు. నువ్వు అనుకుంటా ఏంటి నేను చెప్పిన మాటకి మారిపోయాడు అని. మారిపోతారు, మనకు తెలియదు. ఏ టైంకి ఎలా మారిపోతారో తెలియదు, ఏ టైంకి ఎవరు వస్తారో తెలియదు. అందుకే మనం చేయాల్సిన సూత్రం ఒకటే, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మనం నోరిప్పి చెప్పాలి. దేవుడు కృపణిస్తాడు. ఆ సంఘం కృప నిలబెట్టుకోవాలి. గొడవలో, గోల్లో, ఇక్కట్లో ఇబ్బందులు పెట్టుకున్నారో ఆ కృపను పట్టుకుని ఇంకో సంఘానికి ఇచ్చేస్తాం. ఆ సంఘానికి ఇచ్చిన తర్వాత మనం నివ్వెరపోతాం. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అలా పోతున్నారు ఏంటంటే, బహుశా దేవునికి వికటమైన చర్యలు మనం ఏమైనా చేసామని బాధపడతాం. లేదు, మనమే సరిగ్గా ఉన్నామో పరిసర ప్రాంతాల్లోని అనేక సంఘాలు మన సంఘానికి రావడం కూడా మొదలు పెడతాయి. కాబట్టి మనలోనే ఉంటుంది. వాక్యం చెప్పాలి, వాక్యాన్ని వివరించాలి, వాక్యాన్ని మాట్లాడాలి. సంఘ క్షేమాభివృద్ధికి రాబోతున్న పరిస్థితులే కాదు, రాబోతున్న కరువులు, కరోనా లాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనేంత చెప్పండి ఆర్థిక సహాయాన్ని విప్పేంత గుప్పులు కూడా మన దగ్గర ఉండాలి. గొప్ప సేవకులు మనం దర్శించాలన్న గొప్ప విజన్ మనకు ఉండాలి. అది ఎప్పుడైతే ఉంటామో నేను చెబుతున్నాను, నిజమైన సేవకుడికి మీరు ఇచ్చే బహుమానం ఏదన్నా ఉంది అంటే ఒకటే, మీరు మరికొంతమందిని మార్చి మీరు వర్ధిల్లుతారు చూసారా, అదే ఆయనకి మీరు ఇచ్చే గొప్ప బహుమానం. ఆ బహుమానాన్ని మీరు తీసుకురండి. రేపు పొద్దున ఎంత ఎత్తుకు ఎదగాలంటే, దయాకర్ గారు తన వయసు అయిపోయి తన కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోయినా మీరు ఒక ధైర్యంగా ఒక మాట చెప్పాలని చెప్పిన, ఆయన లేకపోయినా మా సంఘాన్ని మేము నడిపించగలం. ఇక్కడ ఎవరు లేకపోయినా ఆ సంఘం నడుస్తున్న ధైర్యం, మనం అంత ధైర్యాన్ని, మనం అంత వాక్యం ఎదుగుదల మనకు రావాలి. ఈయన లేకపోతే ఇంకో సంఘానికి పోతాం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆయన లేకపోయిన ఈ సంఘం ఎప్పుడు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది అన్నంత గొప్ప ఎత్తు కదా. కాబట్టి అలా ఎదుగుదాం, అలా మాట్లాడదాం. స్థానిక సంఘం మనం అనేకులను మార్చే గొప్ప దీపస్తంభంగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుని కలుగున్న ప్రతి ఒక్కరూ ప్రభు హస్తము తోడై ఉండి అనేకులను మారుద్దాం. దేవుడు మీ సంఘాన్ని వర్ధిల్లింపచేయమని